దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మృతుల్లో నుండి లేపబడిన యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనం లేఖనాల్లో ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు బయలుపరిచిన మాటలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ జనముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మృతులలో నుండి లేపబడిన యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండెను. మన దేవుడైన యెహోవా పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కనుక దేవుని కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కనుక పూర్వకాలంలో పూర్వీకుల ద్వారా దేవుడు, ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. యెహోవా, దేవుడైన యెహోవా ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మృతుల్లో నుండి యేసు లేపబడ్డాడు. ఇప్పుడు దేవుని యొక్క కుడిపార్శ్వములో కూర్చొని ఉన్నాడు. కనుక మృతుల పునరుద్ధానం ఉందని యేసు ప్రభు చెప్పిన ప్రకారము మృతుల పునరుద్ధానముల గురించి యేసు మనకు బయలుపరిచిన విధానములో అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబుల దేవుడు, వీరి దేవుడు సజీవుల దేవుడే కానీ మృతులకు దేవుడు కాదు. ఈ భూమి మీద సత్యం వాళ్ళకి యెహోవా దేవుడు కాదు. ఈ భూమి మీద ఉన్న మానవులకి సత్యం వార్త సమానంగా ఉన్న వారికి దేవుడు యెహోవా కాదు. కనుక తన కుమారుడు ద్వారా మనకు మృతుల పునరుద్ధానం గురించి చెప్పారు. మన పూర్వీకులు కూడా, ప్రవక్తలు కూడా చక్కగా వాళ్ళ ద్వారా దేవుడు మనకు మరి ఆయన యొక్క ఉద్దేశమును, ఆయన యొక్క ఆలోచన, ఆయన మార్గములన్నీ మనకు బయలుపరిచి ఇప్పుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు ఆయన మార్గములన్నిటిలో నడవటానికి, ఆయన సత్యంలో నడవటానికి, ఆయన జీవములకు ప్రవేశించడానికి దేవుడు తన కుమారుని లోకములకు పంపించి ఆయనను మన కోసం ప్రాణం పెట్టించి ఆయన సమాధిలో పెట్టించి సమాధిలోంచి లేపుకొని దేవుడు తన కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. పునరుద్ధానము నేనే, జీవమును నేనే అని యేసు చెప్పినట్లుగా యేసు దేవుని కుడిపార్శ్వంలో మరి పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. మనకు కూడా దేవుడు పునరుద్ధానమును సిద్ధపరిచి ఉంచాడు. కనుక మనం కూడా తండ్రి చిత్తాన్ని, మన పూర్వీకులు ఏ విధంగా నడుచుకున్నారో, మన ప్రవక్తలందరూ ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధంగా నెరవేర్చాడో ఆ విధంగా మనం కూడా నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులగినట్లుగా పునరుద్ధానములో దేవుని యొక్క రాజ్యములకు వారసులగినట్లుగా మనం సిద్ధపడదాం. అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.